తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒక యువ నాయకుడు వికాస్ రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు నాయకత్వం ఎంతగానో అవసరమని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపించే చొరవ, నిబద్ధత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి రాష్ట్ర నిర్మాణం వరకు హరీష్ రావు అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పరితపించే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభివర్ణించారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరియు ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ ఆయన పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతోంది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. హరీష్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఇందిరాగాంధీ అంబేద్కర్ సంఘం వికాస్ మరియు వాళ్ళ మిత్రులందరూ కలిసి సీడీ ఆవిష్కరించుకోవడం జరిగింది. హరీష్ అన్న నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఈ రాష్ట్రంలో మరవలేని పాత్ర హరీష్ అన్నది. హరీష్ అన్న అడుగడుగున మరి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటానికి తనదైన శైలిలో అందరి మనసుల్లో నిలిచినటువంటి మరి మహనీయుడు. వారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకుంటాం సదాశివపేటలో, సంగారెడ్డిలో. మరి అదే రకంగా ముందస్తుగా ఈ సీడీ ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి హరీష్ అన్నకి ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మరి పూర్తి సమయాన్ని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఔన్నత్యాన్ని, భాషను, సంస్కృతిని కాపాడే ఉద్దేశంతో రాష్ట్రాన్ని మరి సపరేట్గా చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఉద్యమానికి నాంది పలికారో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి హరీష్ అన్న ఒక సైన్యాధ్యక్షుడుగా రాష్ట్ర ఉద్యమకారులందరికీ నాయకత్వం వహిస్తూ అనేక రకాల బాధల్ని, కష్టాల్ని, చివరికి జైల్లో కూడా జైలు జీవితం కూడా కలిపి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. రేపు ఆయన జన్మదినం సందర్భంగా మరి మా ఇంద్రకరణ్ అంబేద్కర్ యూత్
చెందినటువంటి యువజన సంఘ మిత్రులు, ముఖ్యంగా వికాస్ ఆధ్వర్యంలో మరి ఆయన చేసినటువంటి పోరాటాన్ని, ఆ ఘటనల్ని ఒక సీడీ రూపంలో ఈరోజు ఆవిష్కరించడం నిజంగా అభినందనీయం. ఇది అందరికీ కూడా, అంటే జన్మదినం సందర్భంగా ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధిలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలందరికీ తెలవాలా. భవిష్యత్తులో రాబోయే కాలంలో తెలంగాణను ఇంకా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోవడంలో ఆయన పాత్ర మరవలేనిది. అందుకే ఆయన ఇంకా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, మా తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకుడుగా ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మరి ఆ ఉద్దేశంతో తీసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి నేను వారిని అభినందిస్తూ, మరి భవిష్యత్తులో హరీష్ అన్న గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకుంటూ వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యాలతో వారికి సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మేమందరం మనసారా వేడుకుంటూ, జై తెలంగాణ.